నమస్తే. మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. దాదాపు దీంట్లో టోటల్గా 22 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 22 చాప్టర్స్ని ఆయన సుభేదనుడు అనేటువంటి మహానుభావుడు 3 భాగాలుగా రాశాడు. మొదటిది ఏంటి, అసలు భగవతత్వం అనేటువంటి శక్తి యొక్క మహత్యం. రెండోదేమో జ్ఞానానికి సంబంధించింది. మూడోదేమో మనం ఎలా దాన్ని ప్రాసెస్ చేసి ఉన్న విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికోసం చర్య అనేటువంటి పదం వాడడం జరిగింది. కాకపోతే ఆ చర్యకు సంబంధించి ఈ మహత్తుకు సంబంధించి పెద్దగా మెటీరియల్ ఏమీ లేదు. ఎక్కువ టోటల్గా ఈ బుక్లో కాన్సన్ట్రేట్ చేసింది కూడా భగవద్గీతలాగా జ్ఞానం గురించే ఎక్కువ చెప్పటం జరిగింది. దీంట్లో ఎవరు, ఆ సుభేదనుడు అనేటువంటి మహానుభావుడు ఋషి ఎప్పుడు రాశాడు, మరి ప్రాకృతంలో రాయడం జరిగిందో సాంస్క్రిట్లో రాయడం జరిగిందో తెలియదు. 1813 ఆ ప్రాంతంలో తమిళంలో దాన్ని ట్రాన్స్లేట్ చేసినట్టున్నారు. ఆ తర్వాత 1922 ఆ ప్రాంతంలో ఇంగ్లీష్లో అది ట్రాన్స్లేట్ అయింది. ఏమైనా ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా ఆ మహారుషులందరూ కూడా వాళ్ళు చెప్పదలుచుకుంది ఒకటేనబ్బా. నాకు అర్థమవుతున్నది అయితే ఈ శరీరము, దీనికి సంబంధించిన విషయాలు, బంధువులు, ఆస్తులు, పనులు, వీటి గురించి నువ్వు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? ఇది కలలో ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది, తెల్లవారి నిద్ర లేచిన తర్వాత మనం ఏమనుకుంటాం, అది కలే కదా అనుకుంటాం. అలాగే మన జీవితం కూడా అంతే అంటారు. కాకపోతే ఏమడుగుతున్నారు, మరి సత్యంగా కనపడుతుంది కదా అని ఇక్కడ కూడా మళ్ళీ పరశురాముడు చేత ప్రశ్నలు వేయించడం జరిగింది. సత్యంగా ఎవరికి కనపడుతున్నది? ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో వాళ్ళకి కనపడుతున్నది. ఎవరైతే జ్ఞానస్థితికి వెళతాడో వాడికి ఇదేమి సత్యంగా కనపడదు, ఇదంతా ఒక నాటకం నడుస్తుంది, ఒక కళలాగా జరుగుతుంది అని గ్రహించి తన ద్వారా ఏం జరుగుతున్నా భగవతత్వ పని జరుగుతుంది అనేటువంటి భావంలో ఉండడం జరుగుతుంది. అది తెలుసుకోవాలంటే అజ్ఞానం వదిలించుకొని జ్ఞానం అంటే ఏందో గ్రహించాలి. దీనికి పెద్దగా చెయ్యాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, నువ్వు గుర్తిస్తే చాలు అని ఆ మహానుభావులు చెప్పటం జరిగింది. కాకపోతే దీంట్లో ఏంటి, ఇప్పుడు ఈ బుక్లో ఏం చెప్పాడు, టోటల్గా ఏంటి చెప్పాడు కదా, 1 నుంచి 10 వరకు కంప్లీట్గా హేమచూడుడని పరశురాముడికి సంబంధించిన చరిత్ర, ఆ తర్వాత పరశురాముడు కలిసినటువంటి గురువుగారు, ఆ తర్వాత పరశురాముడు అంతా జయించినా ఎంత పవర్ఫుల్ అయినా చివరికి శాంతి లేదు. ఎందుకు, భౌతికంగా ఎంత చేసినా భగవతత్వాన్ని కనుక అర్థం చేసుకోకపోతే శాంతి వచ్చే అవకాశమే లేదు అని ఆ మహానుభావుల్ని కొన్ని పాత్రలుగా చేరి మనకు చూపించడం జరిగింది. అంతకంటే ఏం లేదు. కాకపోతే ఇవన్నీ కూడా ప్రిన్సిపుల్ పుస్తకాలేనబ్బా, అంతకంటే ఏం కాదు. ఈ పుస్తకాల్లో చెప్పినటువంటి ప్రిన్సిపుల్ని మనకి మనం అన్వయించుకొని, అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటి, మన దగ్గర ఉన్నది ఒకే ఒక మనస్సు. ఆ మనసు కనుక కుదించుకోనుంటే శరీరం, మన వస్తువులు, మన మనుషులు, మన కోరికలు, మన ఆరోగ్యాలు, అనారోగ్యాల వరకే లిమిట్ అయి ఉంటుంది. అది అలా లిమిట్ అయినది నీ జ్ఞానం కాదు, నీ మనసు కాదు. నీ మనసు గనక ఆ జ్ఞానస్థితికి గనక వెళ్ళిందంటే ఉన్నదంతా ఒకటే భగవతత్వం, నీతో కూడా అదంతా ఉంది. ఈ ప్రకృతి అంతా వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుందని చెప్పటమే జరిగింది. ఈ పుస్తకంలో కూడా ఇంకా వేరే ఎక్కువగా ఏం చెప్పాల. కాకపోతే ఇక్కడ ఈ బుక్లో ఉన్నటువంటి విశేషం ఏంటి, భగవద్గీతలో భగవాన్ బోధించాడు. భగవద్గీత అంటే ఏంటి, ఉపనిషత్తుల సారమంతా గ్రహించి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ప్రస్థానత్రయం అనే విధంగా మన వ్యాస భగవానుడు రాసున్నాడు. అది అథెంటిసిటీ ఉన్నది. ఎందుకు, భగవతత్వం అనేటువంటి విషయం గురించి, జ్ఞానం గురించి 100% చెప్పటం జరిగింది. మరి వేదాలంటే ఏంటి, వేదాలు వచ్చి మనం ఎలా పుట్టాము, మనం ఎలా జీవించాలి, జన్మ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, ధర్మం అంటే ఏంటి, అర్థం అంటే ఏంటి, కామం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, ఈ మోక్ష స్థితికి మనం రావాలంటే ధర్మంగా ఎలా జీవించాలి, ఎలా కోరికలను ధర్మంగా తీర్చుకోవాలి, ఎలా అర్థం సంపాదించుకోవాలి, అది చెప్పారు. మళ్ళీ 4 ఆశ్రమాలు, గృహస్థాశ్రమం, ఆ తర్వాత వానప్రస్థం, సన్యాసాశ్రమం, ఇవన్నీ చెప్పారు. ఏ ఆశ్రమం చెప్పినా అల్టిమేట్ ఏంటి, ఇదంతా సత్యం కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించి లాస్ట్లో 18లో మోక్ష సన్యాస యోగం చెప్పాడు. అంటే ఏంటి, మోక్షాన్ని కూడా అంటే వదిలేయడానికి సిద్ధపడేట్టుగా. ఎందుకు, మోక్షం కూడా లేదు, నువ్వే భగవతత్వం అయినప్పుడు నీకు ప్రత్యేకంగా వచ్చేది ఏముంది, నేను సపరేట్ ఏదైనా ఉంటే నాకు ఇది కావాలి అని అడుగుతాయి. ఇక్కడ సపరేటే లేదు, ఉన్నది ఒకటే అయినప్పుడు నువ్వు ఒకటే, అంతా ఒకటే అనేటువంటి భావం వచ్చినప్పుడు మోక్షం కూడా త్యాగం అయిపోతుంది అనేటువంటి విధంగా భగవద్గీత చెప్పడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే సిద్ధాంతాన్ని ఇక్కడ కూడా చెప్పారు. ఇంకా ఏంటి,
ఇంకా కథల రూపంలో. కథలేంటి, మనమేంటి కథలు పట్టుకోకూడదు. ఇప్పుడు ప్రహ్లాదుడి గురించి ఒక కథ ఉంది. ప్రహ్లాదుడు ఎలా భక్తి మార్గంలో భగవతత్వాన్ని చేరాడని అర్థం చేసుకోవాలి తప్ప ఆయన ఆయన తండ్రి ఇబ్బంది పెట్టాడు, తల్లి కాపాడింది, ఇలాంటి స్టోరీలకు వెళ్ళకూడదు. అలాగే ఏ స్టోరీ అన్నా తీసుకోండి. అలాగే ధ్రువుడు అంటే భక్తితోటి ఎలా వెళ్ళాడు అని. ఆ తర్వాత యోగం గురించి వచ్చేస్తే యోగం ఎవరికి చెప్పుకోవచ్చు, ఇప్పుడు పతంజలి యోగ సూత్రాలు కానీ, ఆ తర్వాత కపిలుడి సాంఖ్యం కానీ, అంటే వాళ్ళు యోగ స్థితిలో ఎలా ఇదంతా ఏమీ లేదనేటువంటి స్థితికి వాళ్ళు చేరారు అని గ్రహించుకోవచ్చు. అలాగే తర్వాత ధ్యానము, ఇక మనకు తెలుసు కదా ఎంతోమంది ధ్యాన యోగులు ఉన్నారు. దాన్ని సుదర్శన క్రియ అని మరి వీళ్ళెవరు యోగానంద స్వామి, యోగానంద వాళ్ళకి సంబంధించింది ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఏంటి అదేంటి మహర్షి ఏదో చెప్పినటువంటి దాన్ని ఏమంటారు ట్రాన్స్మిషన్కి సంబంధించి ఒక ధ్యానం ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి మళ్ళీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాడిది ఒకటి ధ్యానం అంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి బ్రహ్మకుమారీస్ అంటారు. అల్టిమేట్గా ఎవరు చెప్పినా ఈ భౌతికం అంతా జస్ట్ తాత్కాలికం, ఇది దాటినటువంటిది ఒక శక్తి ఉంది. ఆ శక్తి కూడా నీ దగ్గరే ఉంది. దాన్ని గ్రహించాలి అంటే అజ్ఞానం పోగొట్టుకోమనే తప్ప కొత్తగా ఎవరు కొత్తగా తీసి చెప్పిందేం లేదు. తర్వాత ఎవరు ఏం చెప్పినా ఎవరిది వాళ్ళే చేసుకోవాలి తప్ప ఎవరు నెత్తి మీద పెట్టి ఏమి చేయలేరు. కాకపోతే వాళ్ళేదో సాధించారు కాబట్టి వాళ్ళు ఎలా సాధించారు అని వాళ్ళు అనుకుంటున్నారో ఆ సిద్ధాంతాన్ని మనం కొంచెం అర్థం చేసుకొని ఇది అవునా కాదా అని మన బుద్ధిని వివేకంతో అప్లై చేసి విషయాన్ని గ్రహించాలని చెప్పారు. అల్టిమేట్గా మన ఋషులు చెప్పింది ఏంటంటే భగవతత్వం అనేది నిరాకారం, నిశ్చలం. దాన్ని నీ మనసుతో కానీ బుద్ధితో కానీ దేనితో నువ్వు చూడలేవు. కాకపోతే నువ్వు కూడా ఆ స్థితికి వెళితే నువ్వు అనుభవంలోకి తెచ్చుకోగలవు. అల్టిమేట్ నువ్వు ఆ స్థితికి వెళ్ళాలంటే నువ్వు చేయాల్సిన పని నీ బుద్ధిని వికసింప చేసుకోవటం అంటే ఎక్స్పాన్షన్. ఎట్లా చిన్న విషయాలన్నీ తాత్కాలికం, వీటికంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్ ఎనర్జీ భగవతత్వం నా దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని దృష్టి పెట్టావు అంటే ఈ చిన్న విషయాలన్నీ పోతాయి. అల్టిమేట్గా ఆ అబ్సల్యూట్ అనే దానికి కంటిన్యూటీ ఆఫ్ థాట్స్ లేవు. భగవతత్వం ఉండడం అంతే. ఎలా ఉంది, ఎట్లా ఉంది, ఏంటి అనేటువంటి వివరణ లేదు. ఆ ఉండడం అనేది తెలుసుకునే శక్తి నీకే ఉన్నది. ఎప్పుడు అజ్ఞానం పోగొట్టుకొని, అవిద్య పోగొట్టుకొని నీ బుద్ధిని వికాసం చెందించుకుంటే అనే చెప్పటం జరిగింది. ఈ పుస్తకంలో కూడా అదే చెప్పారు. ఇక్కడ ఏంటి హేమచూడుడు అనేటువంటి ఒక రాజును చూపించి ఆయన భార్య జ్ఞాని, ఆమె ఏంటంటే నాథ ఇదంతా తాత్కాలికం, దీనికి అంత విలువ ఇవ్వక్కర్లేదు, నువ్వు ఏ భావం పెట్టుకొని తాధ్యాత్మం చెందుతావో నీకు ఆ భావం కనపడుతుంది తప్ప ఈ భౌతికంగా ఉన్నదంతా విషయం మీద నీకు ఆనందం కాదు. ఆ విషయ వస్తువును నువ్వు అనుభవం మనసులోకి తీసుకునేటువంటి దాన్ని బట్టే వస్తుంది అని ఉదాహరణలు చెప్పింది. ఇంకా చెప్పాలంటే మనకు తెలిసిన ఉదాహరణలు లైలా మజ్ను చెప్పుకోవచ్చు. మజ్ను అసలు ఏం అందంగా ఉండదట. అంటే మజ్ను అంటే లైలా మజ్నులు ఆవిడ అమ్మాయి అసలు అందంగా ఉండదట, కానీ అతను చాలా అందంగా ఉంటాడట. కానీ ఆయనకు చాలా అందంగా కనపడింది. ఎందుకు నువ్వు నా ఇష్టపడుతున్నావు అంటే నా మనసుతో చూడు, నీకు విషయం అర్థమవుతుంది అంటారు. అల్టిమేట్గా హేమచూడు విషయంలో చెప్పింది కూడా ఏంటి, కారణం నీ మనస్సే. ఈ మనసును దాటేసిన తర్వాత ఉన్నది భగవతత్వం యొక్క ఆలోచన. ఆ వృత్తిలో కనుక ఉన్నావు అంటే ఈ భౌతికంగా కనపడుతున్నటువంటి విషయం ఏది ఇబ్బంది పెట్టదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఉన్నదంతా అదేనేటువంటి విషయం చెప్పటం జరిగింది. అదే మోక్షం అని చెప్పటం జరిగింది. తర్వాత 11 ఏంటి అసలు సృష్టి ఎట్లా వచ్చింది అని చదివేసుకున్నాం ఆల్రెడీ. ఏంటది ఆరంభవాదం, పరిణామవాదం, వివర్తవాదం అని. ఆరంభవాదం అంటే ద్వైతం, నేను వేరు భగవతత్వం వేరు అనేటువంటి విషయాన్ని గ్రహించడం. తర్వాత పరిణామవాదం అంటే ఒకే రకంగా లేదు, మారుకుంటూ వస్తున్నది అనేటువంటిది పరిణామవాదం. వివర్తం అంటే ఏంటి, ఉన్నది ఒక్కటే, చెప్పేది జ్ఞానమే, వినేది జ్ఞానమే, చూస్తున్నది జ్ఞానమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. కాకపోతే నేను జ్ఞానం కాదు అంటే ఏంటి అంటే నేనే కర్తని అనేటువంటి భావంతో కనుక చూస్తే నువ్వు ఆ జీవత్వ భావం వల్ల నువ్వు టెన్షన్ వస్తుంది. ఒరిజినల్గా నువ్వు జీవుడివి కాదు, జీవత్వ భావం లేదు, నువ్వే భగవతత్వం అని చెప్పగలిగింది ఆవర్తవాదం. ఇప్పుడు మనం ఇంకో కొత్త కథ మొదలుపెట్టాడు. ఏంటి 12వ చాప్టర్ నుంచి ఏంటి ఇక్కడ ఏం చెప్పాడు, యోగం గురించి చెప్తున్నాడు. నిన్న చెప్పుకున్నాం కథ, 2 అన్నదమ్ములు ఉంటారు. సరే ఆ రాజు అశ్వమేధ చేయడానికి పంపిస్తే ఆ గుర్రాన్ని ఒక ముని కుమారుడు పట్టుకొని వెళ్ళి కొండ లోపల పెట్టాడు. ఆ తర్వాత తమ్ముడిని పంపించాడు, మహాసేనుడు అనేటువంటి వాడు వెళ్ళాడు. అంతా చూశాడు. చూసిన తర్వాత నువ్వు కొంచెం ఇతనికి వెళ్ళి నువ్వు ఆ కొండ లోపల ఉన్నటువంటి నీ రాజ్యం చూపించవయ్యా అన్నాడు. ఆ లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అంతా ఖాళీ ఉంది. అక్కడ సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, రాజ్యం ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి.
ఉన్న తర్వాత ఏంటి తీసుకెళ్ళింది, ఎలా తీసుకెళ్ళాడు, యోగస్థితి లేదు కాబట్టి సూక్ష్మ శరీరం చేసి లింగ శరీరం ద్వారా తీసుకెళ్ళాడు. ఈ బాడీని తీసుకెళ్ళి చిన్నగా ఒక బిల్లంలో కాపాడాడు. అదంతా అయిపోయిన తర్వాత ఇద్దరు బయటకు వస్తారు. ఎవరు? మునికుమారుడు మహాసేనుడు బయటకు వస్తారు. ఇవాళ ఆ చాప్టర్ అన్నమాట. దీని పేరు ఇతను ఎట్లా టెన్షన్ పడ్డాడు, ఎవరు ఈ మహాసేనుడు ఎంత టెన్షన్ పడ్డాడు, అసలు ఏంటి సృష్టి, ఏంటిదంతా, ఈ భావాలేంటి, ఈ ఆలోచనలు ఏంటి అనేటువంటి విషయంలో ఇక్కడ చెప్పడం జరిగింది. సరే, మహాసేనుడు బయటికి రావడంతో బయటకు వచ్చిన తర్వాత తన శరీరంలోకి ఫిక్స్ చేస్తాడు. సరే, తన శరీరం తనకు వచ్చేస్తుంది. అంతా చూస్తాడు, ఆశ్చర్యపోతాడు. ఏంటి, ఒక భాష సంబంధం లేదు, ఆ తర్వాత అన్ని కొండలు గుట్టలు ఉండాల్సిన ప్లేస్లో ఏవేవో ఉన్నాయి, రకరకాల వాతావరణం అంతా గందరగోళంగా ఉంది. అడుగుతాడు, ఏంటి, నాకేందో ఆశ్చర్యం ఉంది, అసలు మనం ఏ లోకానికి వచ్చాము అని అంటాడు. ఏ లోకానికి రాలేదయ్యా, నువ్వు లోపల వెళ్ళిన తర్వాత ఉన్నది ఒక్కరోజేను, లోపల ఉన్నటువంటి ఆ ఒక్కరోజు ఇక్కడ 124 కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. 124 కోట్ల సంవత్సరాలు అంటే మరి ఎట్లా మారిపోతారు అంటే ఏంటి, కొంచెం మనకు దీంట్లో ఏదైనా స్టోరీ అంతే. అంటే ఏంటంటే క్షణం 100% వండర్ఫుల్గా మారుతుంది అని చెప్పదలుచుకున్నారు. మారిపోయింది. అప్పుడు పాత రాజ్యాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కొండలు గుట్టలు అయిపోయినాయి. ఆ తర్వాత మీ అన్న పరిపాలించాడే సుందరపురం అనేది అదో పెద్ద అడవైపోయింది ఇప్పుడు. ఆ తర్వాత మీ ఫ్యామిలీలో ఈ 24 కోట్లలో కొన్ని వేల మంది పుట్టిపోయినారు. నీ సంతతికి సంబంధించిన వాడు దక్కన్లో ఎవరో పరిపాలిస్తున్నాడు, మీ అన్నకు సంబంధించిన వాడు ఎక్కడో ఏదో ఆవర్తనంలోనో ఎక్కడో ఆయన పరిపాలిస్తున్నాడు. అందుకని ఇదంతా ఎవరిని లేదు, గుర్తుపట్టే వ్యవహారం లేదు, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది అని చెప్పేస్తాడు. ఈ టైంలో కూడా వాళ్ళ తండ్రి అక్కడ సమాధిలోనే కూర్చొని ఉంటాడు. అంటే ఆ ఒక్క సమాధి స్థలం తప్ప మొత్తం అంతా మారిపోయింది. ఇక ఈయనకి టెన్షన్ వచ్చేస్తుంది. అదేంటి, ఇక మా అన్నలు, మా అన్న పిల్లలు, నా పిల్లలు ఇంకెవరు లేరా అంటాడు. వాళ్ళందరూ ఎప్పుడో ఇన్ని వేల తరాలు అయితే ఇప్పుడు ఎక్కడ ఉంటారయ్యా, ఎప్పుడో పోయినారంటాడు. ఈయన ఏడుపు లగ్గించుకుంటాడు. అదేంటి, నేను ఒక్కడిని ఎట్లా బతకాలి, నా బంధువులన్న పోతారు, అది ఈయన తెగేడుస్తుంటాడు. ఈయన మునికుమారుడు తిడతాడు. అంటే జ్ఞానం బోధించాలని మొదలుపెట్టారంటే ఇప్పుడు యోగం చూపించాడు కదా. అంటే ఏంటి, ఒకే భావంతో నిలబడితే ఏది కావాలంటే అది సృష్టించవచ్చు. ఇప్పుడు మనం విశ్వామిత్రుడు సృష్టించాడుగా త్రిశంకు స్వర్గాన్ని. మరి త్రిశంకు స్వర్గం ఇప్పుడు ఏమన్నా ఉందా అంటే భావంతో ఏమన్నా చెయ్యొచ్చు, కానీ ఆ భావం కూడా శాశ్వతం కాదు. ఉన్నది ఒకటే భగవతత్వం, నేను అది అనేటువంటి విషయం అవగాహనకు వస్తే తప్ప ఏ పనులు చెయ్యటం ఆగదు, ఏ కోరికలు పోవడం ఆగదు అనేటువంటి విషయమే ఇక్కడ కూడా ఈ కథలో కూడా చెప్తున్నాడు. సరే, ఏడు చేస్తాను ముందు, ఏడు పాపు దరిద్రం ఎందుకు ఊరికి ఏడుచి ఏమన్నా సాధిస్తావా, ఇప్పుడు పోయిన వాళ్ళు ఏమన్నా వస్తారా రారా, ఏంటి వాళ్ళంతా పోయిన వాళ్ళంతా ఎవరు, ఒక చొక్కా వేసుకున్నావు, చొక్కా జీర్ణమైంది, దాన్ని తీసి పక్కన పడేస్తావు, మళ్ళీ ఇంకో చొక్కా వేసుకుంటావు, అంతే కదా. అట్లాగే నీ శరీరమే నాదని నువ్వు అనుకుంటున్నావా, అదేంటి అట్లా అంటావు, మరి నా శరీరం నా బంధువులు కదా అంటాడు. నీ శరీరం ఏంది, ప్రతిరోజు గోళ్ళు పెరుగుతున్నాయి, నీలో నుంచి పెరుగుతున్నాయి కదా, మరి అవి తీసేస్తున్నావా, ఏమైనా ఏడుస్తున్నావా, అట్లాగే జుట్టు ఇస్తున్నావు, తిరుపతి దేవుడికి ఇస్తున్నావు, లేకపోతే జుట్టు ఊడిపోతుంది దానికోసం అన్న ఏడుస్తున్నావా, ఏం ఆడవడం లేదు కదా. అట్లాగే ఎప్పుడు చూసారన్న మహానుభావులు నీ శరీరంలో ప్రతి అణువు కొన్నాళ్ళు ఉంటుంది, చస్తుంది, మళ్ళీ కొత్త వస్తున్నాయి, అంతే కదా. ఇప్పుడు చాలామంది మనవాళ్ళు కూడా చెప్తారు కదా, స్కిన్ కూడా 6 మంత్స్కో ఎంత రోజులకో మారిపోతూ ఉంటుంది, లేదు 12 సంవత్సరాలకు మారుతుంది, 7 సంవత్సరాలకు మారుతుంది ఏదో చెప్తారు. కానీ అల్టిమేట్గా అయితే చేంజ్ అయితే ఉంది. మన శరీరంలో 100% చేంజ్ మనకు తెలుస్తుంది కదా, అలా పోతున్నాయి. తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక శరీరంలో ఒక అవయవం బాగలేదు, అది చచ్చిపోయిందని ఏడుస్తావా, నీ శరీరం అంటే ఏంటి, పంచభూతాల్లో తయారైనటువంటి నీ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా ఒక అసెంబుల్డే కదా, అంతే కదా. కన్ను ఉంది, కన్ను పని చేస్తుంది, ఒకవేళ కన్ను లేదు, లేకపోయినా ఏమైనా నీకు భోజనం చేయడం మానేస్తావా, వస్తువుని కనిపెట్టడం మానేస్తావా, అంటే ఏంటి, ఇవన్నీ ఉన్నా అవన్నీ ఏం సంబంధం లేదయా, ఇదొక కళలాగానే ఉంది తప్ప ఇంకోటి ఏం లేదు. నువ్వు కళలో పడుకున్నావు, నిద్రపోతావు, కళలో కళ వచ్చింది, లేస్తావు, మళ్ళీ కళే కదా అని ఇబ్బంది పడతావు కదా. మరి అలాంటప్పుడు నువ్వు దుఃఖపడాల్సిన అవసరం ఇక్కడ ఏముందయ్యా, నీ శరీరం పోదే, నీ బంధువులతోనే నేను పోయి మళ్ళీ వస్తాను అనుకున్నావా, ఈ చొక్కా తీసేయి, కొత్త చొక్కా తగిలించుకో, అంతే తప్ప ఈ ప్రకృతి క్షణక్షణం మారుతుందయ్యా, మారకుండా ఉన్నది ఒకటి ఉన్నది భగవతత్వం, అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నువ్వు మారుతున్నావు, ప్రకృతి మారుతుంది, వచ్చిన చెట్లు చామ అన్నీ మారుతున్నాయి, చివరికి కొండలు కూడా మారుతున్నాయి, అంతే కదా. అంటే కొండలు మారుతున్నాయి అంటే వాటిలో కూడా కొద్దో మార్పు సహజంగా వస్తుంది, మారంది ఏమీ లేదు. ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇప్పుడు దక్కన్ పీఠభూమి అవన్నీ చెప్తారు చూడు, అవన్నీ వచ్చేసరిప్పటికి ఏమైపోయినాయి, అల్టిమేట్గా ఎడారులాగా అయిపోయాయి. అంటే ఏంటి, తర్వాత ఇట్లా ప్రపంచం అంతా సృష్టి అంతా కూడా మారుతుంది, దీనికి నువ్వు పిసరంతా కూడా ఏడవలసిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయన ఒకటి అడుగుతాడు, నువ్వు చెప్పావు బాగానే ఉంది కదా అంటే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాడు. ఇప్పుడు ఒక అద్దం ఉంది,
అద్దం ఉన్న తర్వాత ఇప్పుడు తెలివైన వాడు ఉన్నాడు, వాడు వెళ్ళి ఇప్పుడు మనమే వెళతాము, అద్దంలో చూసుకుంటాం, ఏమనుకుంటాం, అద్దంలో ఉన్నది వేరు, అద్దం వేరు నేను వేరు కదా అనేటువంటి విషయం, అంటే నేనే కదా అద్దంలో ఉన్నాను అని నేను గ్రహిస్తాను. సపోజ్ ఇంకా భగవతత్వ విషయం తెలిసిన వాడు ఏమనుకుంటాడు, వెళ్తే నాకు అద్దానికి తేడా లేదు, సర్వత్రా ఉన్నది అద్దమే, నేను కూడా అద్దమే, అంటే అది రియాలిటీ, అంటే భగవతత్వం తప్ప ఇంకేమీ లేదు అని గ్రహిస్తాడు. సపోజ్ ఏమీ తెలియని వాడు వెళ్ళి నిలబడతాడు, ఏమీ మనిషి తీసేద్దాం అని ఒక పక్షి వస్తుంది, పక్షి అద్దంలో నిలబడుతుంది, దానికి జ్ఞానం బుద్ధి జ్ఞానం లేదు కదా, అప్పుడు అదేం చేస్తుంది, ఇంకో పక్షి ఏదో ఉందని ఆ ముక్కుతోటి దాని ముక్కుకు బ్లడ్ వచ్చిందా అద్దాన్ని కొడుతూనే ఉంటుంది. ఈ రోజు మనం డైలీ చూసేవి. అంటే అర్థం ఏంటి ఇక్కడ చెప్పదలుచుకున్నాడు, మరి నువ్వు చెప్పవు బాగానే ఉందాయా, ఇవన్నీ నేనే అంత అనుకున్న చోట బాగలేదనేటువంటి విషయం నువ్వు చెప్తున్నావు, కళ లాంటిది అని చెప్తున్నావు, కానీ నేను కళలో నుంచి లేచిన తర్వాత నా ఎదురుగా ఉన్న పదార్థాలన్నీ నాకు కనపడుతున్నాయి కదా, మరి కళలో నాకేం తెలియలేదు కదా, అప్పుడు మళ్ళీ లేచిన తర్వాత నేను కళ మర్చిపోతున్నాను కదా అంటాడు. సరే చెప్తానయ్యా, అంతవరకు బాగానే ఉంది, ఇప్పుడు నీకు కళ ఉన్నది, కళలో నీకు ఎండలో వెళుతున్నావు, అప్పుడు నీకు చెట్టు కనపడింది, చెట్టు దగ్గర కూర్చొని ఎవరో ఇచ్చిన మంచినీళ్ళు తాగేవుగా, అంటే కళలో కూడా నీకు కొద్దో గొప్ప ఎండను ఆపుకున్నటువంటి సంతృప్తి నీకు కలిగింది కదా, అంటే ఏంటి సంథింగ్ ఇట్ హ్యాపెండ్, ఏమి జరగకుండా ఏం లేదుగా, ఏదో ఎండలో నడిచావు, ఆయాసపడ్డావు, కాస్త మంచినీళ్ళు ఎవరో ఇచ్చారు, చెట్టు కింద కూర్చున్నావు, అయ్యో మళ్ళీ ఎండలో మళ్ళీ నడవాల్సి వస్తుంది అని బాధపడ్డావు, సరే మళ్ళీ తెల్లవారు లేచావు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఏమున్నాయి, ఇప్పుడు కళలాగానే అన్నీ మళ్ళీ ఇప్పుడు ఎండలో పోతున్నావు, ఎవరన్నా ఏదన్నా ఇచ్చారు, కాసేపు బాధపడ్డావు. కాకపోతే ఏంటి, ఇదంతా ఒక కలే కదా అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి దుఃఖం అనేది లేదు అంటాడు. అంటే ఇప్పుడు ఇంతసేపు పీకి వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఏంటి, జరుగుతున్న భౌతికంగా జరుగుతున్నదంతా ప్రతిదీ కళ. మరి ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నాటి నుంచి సృష్టి జరిగిందో, మరి ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నాడే ఆ మహానుభావులు ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు గ్రహించారో, ఇప్పటికీ ఆ సిద్ధాంతాన్ని మించిన సిద్ధాంతమేవి మనకి చెప్పలా. సృష్టి ఎలా పుట్టింది అనేటువంటి ఆధారం లేదు. ఎవరికన్నా ఒక జబ్బు వస్తుంది, ఇదిగో వీడు ఇప్పుడే పోతాడు అన్నవాడు ఇప్పుడు మనకే తెలుసు, మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. బైపాస్ ఆపరేషన్ చేశారు ఢిల్లీలో, ఎయిమ్స్, అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆమెంతా బ్రహ్మాండంగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని అన్నారు. ఆవిడ చిన్నగా నడుచుకుంటూ వచ్చింది, కారు మెట్లు దిగింది, పడి చనిపోయింది. మరి అట్లనే కొంతమంది ఇదిగోనమ్మా వీళ్ళు బతకరు, నెల రోజుల్లో పోతారన్న వాళ్ళు మళ్ళీ కోలుకొని మామూలుగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏంటి, ఎంత సైన్స్ పెరిగినా, ఎంత అభివృద్ధి జరిగినా ఏమి ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయం మనకెవ్వరికీ తెలియదు. మొన్న ఆ విషయం మనం కరోనాలో అందరికీ తెలిసిపోయింది. ఏ ఒక్క మతము విషయాన్ని కనుక్కొని చెప్పలా. అంటే అర్థం ఏంటి, వీటన్నిటికీ దాటినటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఉంది, కానీ అది ఎవ్వరికీ తెలియదు, అది నడిపిస్తోంది. మనం కూడా ఏంటి, మనం తగిలించుకున్నటువంటివన్నీ కూడా ఇదంతా కళ, ఆ ఇంటెలిజెన్స్ నా దగ్గరే ఉంది, నా అనేటువంటి విషయాన్ని కనుక నేను గ్రహిస్తే, ఆ నాలెడ్జ్ నా దగ్గర ఉందని కనుక గ్రహిస్తే నాకు భగవతత్వానికి తేడా లేదు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇంకా ముందు కొంచెం ఇంకా చెప్పబోతాడు, ఏం చెప్తాడో చూద్దాం. అల్టిమేట్గా ఇక్కడ చెప్పింది ఏంటి, యోగంతో మన మనసుతోటి మనం ఏదైనా సృష్టించవచ్చు, ఎంత సృష్టించినా జస్ట్ తాత్కాలికమే. ఇప్పుడు మనం సృష్టించినవన్నీ మనసుతోటి బుద్ధితోటి సృష్టించినవేగా. ఎక్కడో ఆది మానవుడి స్థితి నుంచి ఇవాళ ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి స్థితికి వచ్చినా ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు ఈ శరీరం మొదలుపడుతుందో తెలియదు, నిజంగా పోయిన వాళ్ళు మళ్ళీ పుట్టరో కూడా ఏమీ తెలియడలా. తర్వాత ఒకళ్ళ ఇంటెలిజెన్స్లో మనకి తేడా తెలుస్తోంది, ఒకళ్ళ కోరికల్లో తేడా తెలుస్తోంది. వీటన్నిటికీ కారణం ఏంటి, ఎవ్వరికీ ఆ నిరాకారమైనటువంటి స్థితికి వెళ్ళి దాన్ని 100% నమ్మి అది నాతోనే ఉంది అనేటువంటి భావాన్ని కనుక గట్టి చేసుకోకపోతే మనకి శాంతి అనేది లేదు. మళ్ళీ ఇప్పుడు చెప్పినవన్నీ విషయాలంతా ఏమైనా మెటీరియల్ ఉందా, ఏదైనా మ్యాటర్ ఉందా, ఏమీ లేదమ్మా. జస్ట్ మన ఆలోచన, మన భావం, ఇదంతా జస్ట్ టెంపరరీ. ఈ టెంపరరీలో పర్మనెంట్గా సిన్సియర్గా సర్వీస్ చేస్తూ ఇదంతా టెంపరరీయే కదా, దీనికంత పెద్ద ఏదో సక్సెస్ వచ్చిందని పొంగక్కర్లా, లేదంటే ఫెయిల్యూర్ వచ్చిందని ఇబ్బంది పట్టక్కర్లేదు అనేటువంటి విషయాన్ని లోపల గట్టిగా ఆ తత్వాన్ని నమ్ముకుంటూ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మాత్రమే వండర్ఫుల్గా, శాంతిగా, సుఖంగా ఉంటారు అని చెప్పారు. ఈ యోగ వాసిష్టంలో చెప్పింది కూడా ఈ ప్రిన్సిపల్. ఏం చెప్పారు, ముందు నువ్వు విషయాన్ని అర్థం చేసుకోవటం అంటే నీ మనసుని నిశ్చలంగా ఉన్నప్పుడే అర్థం అయ్యేది, బుద్ధికి వికాసం ఉన్నప్పుడే కదా నీకు అర్థం కాని విషయాలు కూడా నీకు అవగాహనకు వచ్చేది. లేదు ఈ విషయాలన్నీ కొన్ని వేల లక్షల సంవత్సరాల నాడు ఋషులు ఎలా చెప్పగలిగారు, వాళ్ళు నిరాకారంగా, నిర్వికల్పంగా, నిశ్చలంగా ఆ భగవతత్వ స్థితిలోనే ఉండి మరి ఆ భగవతత్వమే వీళ్ళకి అందించడం జరిగిందో లేదు, వీళ్ళు ఆ విషయాన్ని గ్రహించారో. మొత్తం మీద చెప్పింది ఏంటి,
కోరికల లోడు తగ్గి, మనసుకు ఆలోచనల లోడు తగ్గి, మనం ఊహించుకునేటువంటి ఇమాజినేషన్స్ తగ్గి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మన విషయాన్ని వండర్ఫుల్గా అర్థం చేసుకొని ప్రస్తుతంలో ఏదో భగవతత్వ పని మన ద్వారా జరుగుతుంది తప్ప ఇక్కడ మనం ఏం లేదు, ఇదేం పెద్ద మనం పర్మనెంట్గా ఉండబోయేది లేదు. ఇక్కడ ఈ పేరు వచ్చినా ఊరు వచ్చినా ఏం వచ్చినా జస్ట్ టెంపరీయే. దానికింత మనం ఘర్షణ పడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఒక రామలీల, కృష్ణలీల, ఒక నాటకం నడుస్తుంది. జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ కళ. మన విషయమే వెనక్కి తిరిగి చూసుకున్నాం చూడండి. స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి మనకు గుర్తుంది అంతే కదా, ఎట్లా పాస్ అయినామో, ఎలా చదువుకున్నామో, ఎలా ఇంత వయసు వచ్చిందంటే జస్ట్ ఒక డ్రీమ్ లాగానే కదా. వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక కళ ఎలా జరిగిపోయిందో అలా జరిగిపోయింది. ఇంకా జరగబోయే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు లేదంటే నెక్స్ట్ ఎవరికి తెలియదు. అది కూడా జస్ట్ ఒక ఊహ అంతే. ఇలా జరగబోతుందేమో అన్నీ కూడా ఊహలే. అందుకని కాకపోతే ఏంటి, ఈ పరికరం అనేటువంటి పరికరాన్ని ఆ భగవతత్వ స్థితిని వెళ్ళడానికి ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందుకని ఈ పరికరాన్ని మనం కొద్దో గొప్ప అంటే మనకు సాధ్యమైనంత వరకు కొంచెం ఇది మంచిది కాదు, ఇది మంచిది అనేటువంటి విషయం మన మనసుకే మనకు చెప్తూ ఉంటుంది. ఆ మనసు చెప్పినటువంటి మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు మంచిగా చెప్తుంది కాబట్టి దాన్ని విన్నప్పుడు దీన్ని కొంచెం జాగ్రత్త చేసుకుంటూ ఉన్నదంతా అల్టిమేట్గా ఆ తత్వం తప్ప ఇంకేం లేదు. దీన్ని ఎంత చేసినా ఏమున్నా ఇది ఎట్లానో డిజాల్వ్ అవ్వక తప్పదు. అంత అంత టెన్షన్ పడకుండా అంటే ఏంటి, లైట్గా రిలాక్సింగ్గా మన లైఫ్ని మనం ఎలా ప్రాసెస్ చేయాలని మన ఋషులు చెప్పారు. రేపు ఇంకొంచెం ఏదో ఇంకొక 4-3 పారాగ్రాఫ్లు ఉన్నాయి, రేపు ఏం చెప్తారో చూద్దాం. ఇది ఈ టాపిక్ వచ్చి ఇది 12 మహాసేనుని నిర్వేదం అన్నట్టు చెప్పాడు. అంటే ఆయన టెన్షన్ పడిన దాని గురించి అనమాట.